హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టెక్ ప్రో యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మీరు చాలా రకాల లాక్స్ అయితే మీ మొబైల్లో మీద యూజ్ చేస్తూ ఉంటారు కావచ్చు. మీకు తెలియని ఒక సూపర్ లాక్ అదేంటంటే మీకు వచ్చే ఇన్కమింగ్ కాల్స్కి కూడా మీరు లాక్ సెట్ చేసుకోవచ్చు అనమాట. అవును ఫ్రెండ్స్, మీకు వచ్చే కాల్స్ని మీరు తప్ప ఎవరు లిఫ్ట్ చేయలేరు. ఎందుకంటే మీకు అక్కడ ఇన్కమింగ్ కాల్ రాగానే మీ మొబైల్లో స్క్రీన్ పైన ఒక లాక్ అయితే షో అవుతుంది. దాన్ని అన్లాక్ చేసినట్టయితేనే ఎవరు కాల్ చేస్తున్నారు అని చెప్పేసి కూడా కనిపిస్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ కోసం వేరే ఒక మొబైల్ నుంచి చెప్పి నేను మీకు కాల్ చేసి చూపిస్తాను. సో మీరు ఇక్కడ చూడొచ్చు, ఇప్పుడు నా మొబైల్కి అయితే కాల్ వస్తుంది. కాకపోతే ఎవరు కాల్ చేస్తున్నారు ఏంటి అని చెప్పేసి ఏం కనిపించట్లేదు అనమాట. ఎందుకంటే ఇన్కమింగ్ కాల్ లాక్ అని చెప్పేసి ఇక్కడ ఉంది. ఇప్పుడు నేను దీన్ని అన్లాక్ చేసినట్టయితేనే ఎవరు కాల్ చేస్తున్నారో చూపిస్తుంది. తర్వాత మనం కాల్ అయితే లిఫ్ట్ చేయగలుగుతాం అనమాట. సో మీరు కూడా మీ మొబైల్లో ఇటువంటి ఒక డిఫరెంట్ సెట్టింగ్ని ట్రై చేయొచ్చు. సో ఈ విధంగా మీ మొబైల్స్కి వచ్చే ఏ కాల్స్కైనా సరే మీరు ఈ విధంగా లాక్స్ అయితే సెట్ చేసుకోవచ్చు అనమాట. సో మీరు కూడా మీ మొబైల్స్కి వచ్చే కాల్స్కి లాక్ సెట్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ షాక్ ఇవ్వాలి అనుకుంటే దానికోసం ఎలా సెట్ చేసుకోవాలి అని డీటెయిల్గా తెలుసుకోబోయే ముందు అయితే మీరు ఇప్పటివరకు చూస్తున్న ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేసేయండి. అలాగే మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఒక బెల్ ఐకాన్ వస్తుంది, దానిపైన ట్యాప్ చేసి ఆల్ పైన సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఫైనల్గా ఈ అప్లికేషన్ యొక్క నేమ్ వచ్చేసి ఐకాల్ స్క్రీన్ లాకర్ అన్నమాట. సో మీరు కనుక ఆ నేమ్ తోటి సెర్చ్ చేసినట్టయితే ప్లే స్టోర్లో చాలా అప్లికేషన్స్ ఉంటాయి. సో అందుకే మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఈ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవాలి అనుకుంటే సింపుల్ ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో యొక్క టైటిల్ పైన ఈ విధంగా ప్రెస్ చేయండి. ప్రెస్ చేయగానే మీరు ఇక్కడ కింద చూసినట్టయితే మనకు స్టార్టింగ్లోనే యాప్ లింక్ అని చెప్పేసి ఉంటుంది. మీరు ఇక్కడ నుంచి చిన్న అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, మీరు చిన్న అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని ఓపెన్ చేయగానే అప్లికేషన్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. తర్వాత మీరు ఇక్కడ దానిపైన ప్రెస్ చేయగానే మీకు ఇటువంటి ఒక ఇంటర్ఫేస్ అయితే వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు ఈ అప్లికేషన్కి మీరు 2 పర్మిషన్స్ అయితే ఇవ్వాలి. ఇక్కడ స్టార్టింగ్లో 2 పర్మిషన్స్ కనిపిస్తున్నాయి కదా, ఆ రెండింటికి పర్మిషన్స్ ఇచ్చేయండి. సో రెండింటికి మీరు పర్మిషన్స్ ఇచ్చేసినట్టయితే రెండు విధంగా మనకు టిక్ మార్క్లోకి అయితే వచ్చేస్తాయి అనమాట. తర్వాత సెట్ లాక్ టైప్ అని ఉంది కదా, సింపుల్ దాని పైన ప్రెస్ చేసేయండి. ఇక్కడ పిన్ ఆ ప్యాటర్న్ సెలెక్ట్ చేసుకోండి. సో ప్రస్తుతానికి అయితే నేను ప్యాటర్న్ సెట్ చేసుకున్నాను. మనం ఏదైతే మన మొబైల్ యొక్క లాక్ కోసం సెట్ చేసుకున్నామో అదే వచ్చేసి ఇక్కడ మనకు కాల్ లాక్ కూడా సెట్ అయిపోతుంది అనమాట. తర్వాత ఇక్కడ సెట్ ప్యాటర్న్ ఉంది కదా, దానిపైన సెట్ చేసి మీరు ఏదైనా కొత్తది కావాలనుకుంటే దాన్ని కూడా సెట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మీకు చూపించడానికి ఒక దాన్ని నేను సెట్ చేసుకున్నాను. తర్వాత ఇక్కడ నెక్స్ట్ పైన ప్రెస్ చేద్దాం. కన్ఫర్మేషన్ అడుగుతుంది, మళ్ళీ విధంగా ఇచ్చేసి కన్ఫర్మ్ పైన ప్రెస్ చేద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు మనకు ప్యాటర్న్ కూడా సెట్ అయిపోయింది. తర్వాత ఇక్కడ మీకు ఎనేబుల్ లాక్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, కంపల్సరీగా బటన్ ఈ విధంగా ఆన్ చేసి పెట్టుకోండి. చివరిలో మీరు చూసినట్టయితే సెట్టింగ్స్ అని చెప్పేసి ఒక ఆప్షన్ కనిపిస్తుంది. సెట్టింగ్స్లో కనుక మీరు విధంగా వచ్చేసినట్టయితే ఈ లాక్ మీకు ఎప్పుడెప్పుడు ఉండాలని చెప్పేసి మీరు ఇక్కడ షెడ్యూల్ కూడా చేసి పెట్టుకోవచ్చు అనమాట. అదేవిధంగా మీరు ఇక్కడ చూసినట్టయితే ఆటో స్టార్ట్ అని చెప్పేసి ఉంది. ఈ విధంగా చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి. వీటన్నిటిని మీరు కావాలనుకుంటే ట్రై చేయొచ్చు. లేదు మనకి ఎటువంటి అవసరం లేదనుకుంటే సింపుల్గా ఈ మాత్రం ఉంటే సరిపోతుంది అనుకుంటే ఈ మాత్రం సెట్ చేయండి. సింపుల్గా అప్లికేషన్ క్లోజ్ చేసి విధంగా బ్యాక్ వచ్చేయండి ఫ్రెండ్స్. సో ఇప్పటి నుంచి మీ మొబైల్కి ఎప్పుడు కాల్ వచ్చినా సరే కంపల్సరీగా మీకు అక్కడ లాక్ అయితే చూడడానికి కనిపిస్తుంది. మీరు అక్కడ ఆ లాక్ని అన్లాక్ చేసినట్టయితేనే మీ మొబైల్లోనే కాల్ని అయితే మీరు లిఫ్ట్ చేయగలుగుతారు అనమాట. సో ఇప్పుడు మీకు ప్రస్తుతానికి చూపించడానికి వేరే ఒక మొబైల్ నుంచి ఇప్పుడు నేను కాల్ అయితే చేశాను. చూద్దాం మనకు లాక్ వస్తుందా లేకపోతే డైరెక్ట్గా కాల్ వస్తుందని చెప్పేసి. సో ఇక్కడ మీరు చూడవచ్చు, ప్రజెంట్ నా మొబైల్ కాల్ అయితే వస్తుంది. కాకపోతే మీరు ఇక్కడ చూడవచ్చు ఇన్కమింగ్ కాల్ లాక్ అని చెప్పేసి ఉంది. ఇప్పుడు నేను దీన్ని అన్లాక్ చేసినట్టయితేనే నాకు అక్కడ కాల్ అయితే కనిపిస్తుంది. ఇప్పుడు నేను కాల్ లిఫ్ట్ చేయగలుగుతాను అనమాట. సో మీరు కూడా మీ మొబైల్లో ఇన్కమింగ్ కాల్స్కి ఈ విధంగా లాక్ అయితే సెట్ చేసుకోవచ్చు. సో ఎవరైతే వాళ్ళ కాల్స్ని ప్రైవేట్గా ఉంచుకోవాలనుకుంటారో వాళ్ళ కోసం సూపర్ ట్రిక్ అనమాట. సో మీరు కూడా ట్రై చేయాలి అనుకుంటే ఈ చిన్న అప్లికేషన్కి సంబంధించిన లింక్ మీకు ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లోనే ఉంది. ఫటాఫట్ డౌన్లోడ్ చేసుకొని ట్రై చేయండి. ఫైనల్గా ఈ చిన్న అప్లికేషన్, ఈ చిన్న వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మన తెలుగు టెక్ ప్రో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అప్లు అయితే ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. టేక్ కేర్. బై బై.